Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. మనకి ప్రాంక్స్ చూడడం అంటే చాలా ఇష్టం. మనం మీద చేస్తే చాలా కష్టం. ఓకే ఏంటి బ్యాంగిల్స్ అవే అమ్మో 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 ఆగా నిత్య 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 ఆగా నిత్య నిత్య ఆగా 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 ప్లీజ్ మీకు నిన్నేమన్నా ఆమె ఒక్క తీసుకుపోతాం ప్లీజ్ ప్లీజ్ దండం ఎందుకు పెడతావు వెళ్ళదమ్మా అది సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ప్రాంక్ స్టార్ గా? చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగుండే. ప్రాంక్ స్టార్స్ గా చాలా మందిని ఎంటర్టైన్ చేస్తున్నారు. చాలా రిస్క్ కూడా తీసుకుని ఉంటారు కదా వాటిల్లో. అదే కొట్టేదాకా వచ్చిరు వీడియోలో నువ్వు నాకు కావాలి, ఏంటిది కావాలి నువ్వు లేకపోతే నేను కొడతా ఎవరికి ఎక్కువ తగిలిని దెబ్బలు? ఇక్కడ ఉన్నది చూడు, ఇది అదే. ఓమ్మో, అక్కడ ఘాట్లు పడేంత వరకు కొట్టారా? గీట్లాంటి కడెం పట్టుకొని కొట్టినాక ఏం చేద్దాం? మ్యారీడా? చేస్తా చెప్పకూడదు అనుకున్నాను. అనుకున్నా, చెప్తా అనుకున్నా కానీ ప్రాంక్ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి కదా, హార్ట్ అటాక్స్ సంథింగ్ అలాంటి అయినాయా మీ దాంట్లో? అయింది. ఎవరికయింది? ఇటు వరంగల్ సైడ్ అని ఒక పోయి ఏమైందని అంటే పోలీసులు వచ్చి షాక్ అయిపోయారు అందరూ. వచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటున్నాను చెప్పాను నాకు అంతే. దెబ్బకు పెళ్లి కూతురు తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది అక్కడనే. ఇక సో మనకి ఎంతమంది అండి పిల్లలు? కాదు, నేను జోవియల్గా అడిగాను. అంటే మ్యారేజ్ అయింది? మ్యారేజ్ పిల్లలు. చెప్పడానికి ఏమైంది నాకు అర్థం కాదు. ఏమన్నా అగ్రెసివ్ అన్నాను. అని కుక్కదారులే కొడుతున్నా నీకు. ఇలాగైతే కనుక ఇంకా వెళ్ళిపోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనకి ప్రాంక్స్ చూడడం అంటే చాలా ఇష్టం. మనం మీద చేస్తే చాలా కష్టం. అలాగే చాలామందిని కష్టపెట్టి మరికొంతమందిని నవ్వించిన మన ప్రాంక్ స్టార్స్ మనతో ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళ జర్నీ ఏంటో తెలుసుకుందామా? చలో. హలో, హాయ్, హాయ్, నమస్తే, నమస్తే, సలాం అలైకుం. వాలేకుం. సో చెప్పండి, మన ప్రాంక్ స్టార్స్ మీ పేరు? చెర్రీ డిఎన్సి. ఓకే, మీరు? సుమన్ ప్రిన్స్. సుమన్ ప్రిన్స్. రెండు నేమ్స్ ఎందుకు? ఏదో ఒకటి పని ఉంటుంది పక్కన. అంటే మైసూర్ ఫ్యాన్ని కాబట్టి నేను అట్లా ప్రిన్స్ అని పెట్టారు అందరు. అబ్బా, సూపర్. సో చెప్పండి మీ యొక్క జర్నీ. ప్రాంక్ స్టార్స్గా చాలా మందిని ఎంటర్టైన్ చేస్తున్నారు. చాలా రిస్క్ కూడా తీసుకుని ఉంటారు కదా వాటిల్లో. చాలా. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ప్రాంక్ స్టార్గా? మీరు చెప్పండి, మొదలెట్టండి. స్టార్టింగ్ అంటే మా అన్నతోనే, మా వెంకన్న అన్నట్టు. ఫస్ట్లో కెమెరా గురించి బాగా ఇబ్బంది ఉండే. అట్లా ఒక అతను కెమెరా ఇచ్చేసరికి అట్లా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్లో ఒక ఫ్రాంక్ వేసినాం. అది అప్పట్లో మేము అసలు అనుకోలేదు, అంత వీసి పోయింది అన్నట్టు. అది 3 lakhs ఏమో పోయింది అప్పుడు. అది ఏదో బాగుందిరా అని అట్లనే కంటిన్యూ చేసినాం. చేసుకుంటా మధ్యలో కూడా గొడవలు. మీరు రోడ్ల మీద చేస్తే వాళ్ళు వీళ్ళు వచ్చి బైక్ ఆపి అరే మీరు ఎక్కర్రా ఇట్లా తిట్టేవారు. బాగా అది చేస్తుండే. ఇక మంచిగా బాగా అనిపించి. కానీ ఇక మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడంటే నేను చిన్నప్పటి నుంచి అలిగా ఎక్కువ వీడియోస్ చూస్తుండే. మా నాన్న చిరంజీవి ఫ్యాన్, నేను అట్లా రామ్ చరణ్ ఫ్యాన్ అన్నట్టు. అట్లా పరంగా ఎక్కువ మా అమ్మ కూడా బాగా ఇష్టం. రామ్ చరణ్ ఫ్యాన్ అని చెప్పేసి మీకు చరణ్ అని పెట్టేశారా? మా అమ్మ కూడా బాగా ఇంట్రెస్ట్, నన్ను ఇట్లా చూడాలి, ఏదో బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఇంట్రెస్ట్ మా అమ్మకు కూడా. నాన్నకు కూడా బాగా ఇష్టం. అట్లా నేను మధ్యలో చదువు కూడా మధ్యలో ఆపేసిన. నేను ఎక్కువ చదువు కూడా నేను కంటిన్యూ చేయలే. 10th లాస్ట్. ఓ, 10th లాస్ట్. ఓకే. దీని మీద ఇండస్ట్రీ ఎక్కువ యాక్టింగ్. అట్లానే అన్నతో ఇట్లా డిస్కస్ చేసుకుంటాం ఎప్పుడు. అన్న అది ఇట్లా వేద్దాం రా అని మా వెంకన్న అంటుండే. సరే చేద్దామన్నా అని అట్లనే ఫస్ట్ ఫోన్లో, తర్వాత అక్కడెక్కడ కెమెరా ఇట్లా రెంట్కి తెచ్చుకొని చేసేవాళ్ళు. అలానే
మేము 4 మెంబర్స్ టీం అన్నట్టు. అట్లనే తలో ఇన్ని 50,000 ఇట్లా వేసుకొని కెమెరా వేసుకొని ఒక చిన్న కెమెరా వేసుకున్నాం అప్పుడు. అట్లా వీడియో స్టార్ట్ చేసినాం ఫ్రాంక్స్. అవి కూడా కంటిన్యూ చేసినాం, అట్లా వెళ్ళిపోయినాయి. ఓకే, అలాగే మీకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఎక్కువ అయింది. అంటే వాళ్ళు ఎవరో మస్తు చేస్తున్నావు, సూపర్ చేస్తున్నావు అంటే ఎక్కువ మాకు కూడా కొంచెం మంచిగా అనిపించింది. అప్రిసియేషన్ వచ్చేసరికి గల్లో తేలినట్టుంది. కాకపోతే గొడవలు అయితే బాగా అయినాయి. ఫ్రాంక్స్ అంటే ఇక ఉంటాయి ఎట్లయినా. ఇక మీరు ప్రిపేర్డ్గా ఉంటారు కదా, రే కొడతారా రే. ఇక తప్పది, దెబ్బలు పడాలి. ఎందుకంటే ఎవరైనా ఎందుకు. సో మీరు సుమన్ గారి దగ్గరికి వెళ్దాం. మీకు ఎలాగా, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగుండే, చేయాలని ఉండే. కాకపోతే ఒకటి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండే మా ఇంట్లో. మా నాన్న ఒక్కొక్క ఆల్కహాల్ అన్నట్టు మా నాన్న, దానివల్ల బాగా ఇబ్బందులు పడ్డాను. మా అమ్మ కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డది. ఏం తెలియనో అర్థం కాలేదు. ఎంత యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ కూడా మనీ లేనప్పుడు అటు పోయినామనుకో మనకి ఇక్కడ ఇబ్బంది కాదా, అప్పులు ఉన్నాయి అందులో కొన్ని. అందుకోసం అని చెప్పని కొన్ని వ్యాపారాలు అవి ఇవి చిన్నప్పుడే 10th చదివిన మానేసి కొన్ని వ్యాపారాలు చేసుకుంటా ఇట్లా అని చెప్పని అప్పు తెంపేసుకున్నా. చిన్నప్పుడే వేరుపడ్డాం మేము. అయిపోయిన తర్వాత ఎట్లా యాక్టింగ్ చేయాలంటే ఇంకొక సపోర్ట్ కావాలి మనకు ఖచ్చితంగా. అండ్ మా వెంకిని అడిగిన, అరే ఇట్లా చేద్దాం పట్రా, పోతాయి నాకు నమ్మకం ఉంది, పోతే చేద్దాం పట్రా అంటే వాడు కూడా ఓకే అన్నాడు. మళ్ళీ మా తమ్ముని అడిగినాం, మాడు ఓకే అన్నాడు. ఇంకొక నిన్నాం. అట్లా అని చెప్పని నలుగురం ఫిక్స్ అయినా, అందరూ అన్నదమ్ములమే. ఇక పెట్టేసి అట్నే నడుచుకున్నాడు. ఇట్లా ఇక్కడ దాకా వచ్చినాం కథ. ఇప్పుడు అమౌంట్ కూడా బాగా ఇబ్బంది అవుతుండే. కెమెరా అంటే బాగా ఎంత కెమెరాకి ఎంత స్టార్టింగ్ లో మనిషికి 50,000 వేసుకోవడానికే మా అమ్మది ఒక చైన్ ఇది ఏదంటారు కదా కుదబెట్టిన రోజు అట్లా కుదబెట్టి 50 తీసుకొచ్చి ఇట్లా కెమెరాకి పెట్టినాం. అట్లా కానీ ప్రాంక్స్ పరంగా అయితే బాగా ఇబ్బందులు పడ్డాం. కొన్ని చోట్ల దెబ్బలు కూడా తిన్నాం. ప్రాంక్స్కి మరి మామూలుగా ఉండవు దెబ్బలు అనేసరికి. మీకు కోపం వస్తుందా? అంటే అనుకున్న దానికంటే ఎక్కువ కొడతారు కదా కొంతమంది, బాగా సీరియస్ అయిపోతారు. ఉన్నదానికంటే కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటారు. వాటికి కోపం వస్తుందా మీకు? రాదు, ఎందుకంటే మనకు తెలుసు కదా అక్కడ మనం చేసేది ఏంటో మనకు తెలుసు. అలాంటప్పుడు మనమే సర్దుకుపోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అంత ఉండాలని కోపడితే లాభం లేదు. అక్కడ ఒకసారి ప్రాంక్ చేస్తారు, చేసేసిన తర్వాత ఆ వీడియో వాళ్ళకి పోస్ట్ చేయాలో లేదో అనేది వాళ్ళని అడుగుతారా? ప్రాంక్ అంతా అయిపోయాక అడుగుతాం. ఎందుకు? లాస్ట్లో అంటే వాళ్ళు పర్మిషన్ మాకు ఖచ్చితంగా కావాలి కదా. కొంతమంది పెట్టిన అంటే రిలీజ్ చేస్తాం, తర్వాత గొడవ అవుతుంది. అరే మిమ్మల్ని అంటే ఎవరు అడిగిరా మీరు ఇట్లా అంటారు ఖచ్చితంగా. అందుకే అడిగేసి వాళ్ళు ఓకే అంటే అప్పుడు చేస్తాం. ఇలాగ ప్రాంక్ చేసేసి వాళ్ళు మావి పెట్టకండి అని ఆగిపోయిన వీడియోస్ ఎన్ని ఉంటాయి అప్రాక్సిమేట్లీ? చాలా ఉన్నాయి. చాలా ఉంటాయి. చాలా. మరి మీరు ఎందుకు అలా ఛాన్స్ తీసుకుంటారు? ఆల్రెడీ కొంచెం ఒప్పుకుంటారు వీళ్ళు అనే వాళ్ళని చేయొచ్చు కదా ప్రాంక్స్. అంటే ఫస్ట్ ఇట్నే చేసుకున్నాం. దాని తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇట్లా డైరెక్ట్ చేస్తే వాళ్ళు పెట్టనియరు, తర్వాత వాళ్ళ ఇంటి నుండి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లా కాదని చెప్పని వాళ్ళ బ్రదర్స్ నుండి వాళ్ళ ఫ్యామిలీ నుండే ఫస్ట్ కాంటాక్ట్ అవుతాం. మీ చెల్లెతోనికి ఇట్లా చేస్తాం అనుకుంటున్నాం, మరి చేయమంటావా అని అంటే చెయ్యని వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు అనుకో, అప్పుడు మేము ధైర్యంగా చేస్తాం. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయినా కానీ కూడా వాళ్ళని నచ్చి ఇటు చూసుకుంటాడు. అట్లా చేసినాం కొన్ని. ఓకే ఓకే, ముందు ఆ పర్సన్కి తెలియకుండా వాళ్ళ ఫ్యామిలీస్తో కొంచెం కాంటాక్ట్ అవుతారు. మహానుభావులు. ప్లానింగ్ అంటే మామూలు ప్లానింగ్ ఉండదు మీకు అయితే కనుక. సూపర్. ఇలాగా కొంతమంది ఫ్యామిలీ కూడా ఒప్పుకోకుండా ఉంటారు కదా, ఒప్పుకోకుండా కూడా ఉంటారు. వాళ్ళని ఇంకా టచ్ చేయరా మీరు? అట్లా టచ్ చేయం. మేము చూసాం, మేము చాలా చూసాం. జాను గారు, జాను లీరి ఎవరో అనుకుంటా, ఫోక్ డాన్సర్. ఆవిడది చాలా పాపులర్ మన ఛానల్లో. బాగా మీరే కదా లవ్ చేస్తున్నా ఒప్పుకో, మ్యారేజ్ అయిందిరా నన్ను వదిలే అన్నా సరే పర్లేదు ఒప్పుకో. ఏంది అలాగా ఆన్ ది స్పాట్ అనుకుంటారా మీరు? అప్పుడే అక్కడ ఆమె ఒక సాంగ్ చేస్తూ అన్నట్టు, ఆమె ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ అన్నట్టు, అరే ఇట్లా చేయరా ఫ్రాంక్ అంటే అన్ని అప్పుడే అంది స్పాట్లో వేసేసిన. అంది స్పాట్లో అనుకొని వచ్చేసారు. మీరు ఎప్పుడు పాకెట్లో ఒక ఫ్లవర్ పెట్టుకొని తిరుగుతారా? అక్కడ టెంపుల్ కదా, ఫ్రాంక్ అక్కడ జరుగుతుంది కాబట్టి అక్కడ తెంపేసి. మ్యాక్సిమం మీరు లవర్ బాయ్ కదా అందరికి. కామెంట్స్లో చూస్తుంటే చెర్రీ ఫ్యాన్స్ చెర్రీ లవర్స్ అని చెప్పి చాలా మంది ఉంటారు. సో చెప్పండి, మన లవ్ స్టోరీస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. మీరు చెప్పండి, నేను కౌంట్ చేస్తా. ఎందుకులే చెప్పండి, నో ప్రాబ్లం. అలాంటివి ఉంటాయి కానీ అది. మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? చాలా మంది. ఒక్కటి ది బెస్ట్ కానీ లేకపోతే కొంచెం క్రేజీగా ఉన్న ఒక స్టోరీ చెప్పండి మా కోసం. ఎందుకంటే సుమన్ గారు చూస్తుంటే చాలా పద్ధతి గల ఫ్యామిలీ, లేకపోతే కొంచెం పద్ధతి అవన్నీ. నా పేరు పద్ధతి అని సుమన్ గారిలో ఉన్నారు, నాకు లేనిదే అది, అలా మీరున్నారు. సో చెప్పండి మన స్టోరీస్. లవ్ స్టోరీ అంటే ఏం లేదు, ఏకంత ప్రపోజ్ చేస్తారు కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండే. అంటే డాడీ మా అత్తమ్మ అన్నట్టు, మా డాడీ వాళ్ళ చెల్లె కూతుర్ని చిన్నప్పుడే నాకు ఇస్తా అని
ఫిక్స్ అయిపోయారు. మరదల్ని చిన్నప్పటి నుంచి ఫిక్స్. బావ మరదలు దాంట్లో మీరు ఉన్నారు కదా, అవును. మీ స్టోరీ ఏంటి కొంప తీసేది? లేదు, కాన్సెప్ట్ అది వేరే బావ మడదల్ది. సో రియల్ మడదలు అన్నట్టు. మ్యారీడా? చేసుకోవాలి చెప్పకూడదు అనుకున్నాను. అనుకున్నా, చెప్తా అనుకున్నా కానీ మ్యారీడ్ అయితే ఎంతమంది అండి? లేదు, రీసెంట్ అయింది. మ్యారేజెస్ ఏంటండి? ఎన్ని మ్యారేజ్ చేసుకుంటారు? ఇంతక్కడ మీరు అన్నట్టున్నారు కదా ఒక మ్యారేజ్ అయ్యిందని. గర్ల్స్ ఫాలోయింగ్ ఉంటే అందరిని వేసుకోలేం కదా పెళ్ళి. గర్ల్స్ ఫాలోయింగ్ ఉందా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరు ఎక్కువగా మనకు ఎక్కువ వచ్చి మాట్లాడతారు, గర్ల్స్ బాయ్స్? ఎక్కువ గర్ల్స్ మాట్లాడతారు. వాళ్ళే డేర్గా వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఫ్రీగా. మంచి బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? ఒక జాతర, మా ఊరు సైడ్ ఒక ఉంటుంది, మన ఐలాపూర్ జాతర అని. సో ఆ జాతరకి వెళ్తే చాలామంది ఇట్లా బాగా క్రౌడ్ ఉంటుంది. బాగా ఇట్లా వచ్చి దగ్గరికి వచ్చి ఇట్లా మాట్లాడి సెల్ఫీస్ ఇట్లా తీసుకుంటారు. ఎక్కువ మేమే పోతాం టీం. మస్తు అనిపిస్తుంది. అక్కడ తీసుకున్నారా? అక్కడ అందరు ఉండుకు మాకు కొంచెం వేరే అనిపించింది. ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. ఒక్క ఫ్యాన్ వస్తే అడిగితేనే మనకి ఎక్కడ లేని అక్కడ ఎక్కడో ఉంటుంది, కానీ అక్కడ అంత గుంపడేసరికి మనకి ఫ్యాన్ మూమెంట్ ఏంటి? బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అసలుకి సుమన్ ప్రిన్స్ రాజ దర్బార్ ఫ్యామిలీ. అంటే ఇట్నే ఎటువైనా కానీ అందరం నలుగురం కలిసే పోతాం ఎప్పుడైనా కానీ. అట్లా చాలా దగ్గర కూడా, కానీ ఎక్కువైతే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా వస్తారు అన్నట్టు. అంటే నేను తీసేటి అన్నీ ఎమోషనల్గా ఉంటాయి అండ్ ఫ్యామిలీ పరంగా ఉంటాయి. అట్లా ఫ్యామిలీ ఆడియన్స్ బాగున్నారు. మీరు బావమరదల్లో ఉన్నారా? లేదు. పేదింటి అమ్మాయిలో ఉన్నారు మీరు. పేదింటి తల్లి కాదు, పేదింటి అమ్మాయిలో ఉన్నారు. కొంచెం మీ ఇద్దరిలోనూ విలనిజం హీరోయిజం మొత్తం కలిపి కొడతారు కదా, ఎందుకు? వేరే వాళ్ళకి ఇస్తే రెమ్యూనరేషన్ ఎక్కువ అయిపోద్దనా? అంతేం కాదు కానీ మనం ఉన్నాం కదా చేయనీకి ఉన్నారు. మీకు ఎక్కడికి నుంచి అయినా ఆపర్చునిటీస్ వచ్చాయండి? లేదు, అదేం లేదు. ఇక అంటే వేరే షార్ట్ ఫిల్మ్స్ నుండి అట్లా వచ్చినాయి కానీ మేము పోలేదు. మాకే ఇటు ఛానల్స్ ఉన్నాయి, ఇటు మాకే టైం సరిపోదు, అటే పోవాలని అట్లా ఇటు మేము తీసుకుంటుంటాం. మరి మన లవర్ బాయ్ గారికి వచ్చినాయండి ఛాన్సెస్? రావాలని కోరుకుంటున్నాం. ఒక్కడ వస్తే చిన్నగా మా ఫ్యామిలీ కోరిక కూడా, డ్రీమ్ కూడా అదే. హీరో కావాలనా? మా అమ్మ అయితే ఒక టీవీ వస్తాడు, ఏమన్నా సంథింగ్ ఏమన్నా మూవీ వస్తాడు, నా కొడుకు అట్లా చేస్తే మంచిగా ఉండు. మూవీలోనా లేకపోతే సీరియల్స్లోనా? ఎలాగా? అంటే మూవీస్లో ఎక్కువ, సీరియల్స్ వచ్చినా కూడా ఓకే పర్లేదు చేద్దాం. ఓకే, చూసారు కదండి. నేమ్ చెర్రీ డిఎన్సి, హైట్ బల్బులు మార్చడానికి సరిపడా అంత. ఇది ప్రొఫైల్. ఎవరైనా కావాలనుకుంటే చెర్రీ డిఎన్సి అని ఇన్స్టాకి కొంచెం కాంటాక్ట్ అయిపోండి. ఓకే, చాలా ఇంకేమైనా చెప్పాలా? మ్యారేజ్ ఆ క్వశ్చన్ నేను అడగనా, తీసేస్తాను. ఓకేనా? సో సుమన్ గారు చెప్పండి, మన యొక్క లైఫ్ జర్నీలో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. మనకి సక్సెస్ అనేది స్ట్రగుల్స్ లేకుండా వచ్చిందంటే ఎవరు నమ్మరు. సో మీ లైఫ్లో అలాంటి స్ట్రగుల్ పీరియడ్ ఏంటి? చాలామంది ఇట్లా చేస్తామని అనుకునే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, చేద్దాం అన్న ఆలోచనతో ఉండే, కానీ సపోర్ట్ ఇవ్వలేదు ఎవరు. చేద్దాం అనుకుంటే ఎవరు సపోర్ట్ లేదు. కానీ మా అమ్మ సపోర్ట్ బాగుండే. ఏ విషయాలు కానీ నన్ను బాగా నమ్ముతుంది మా అమ్మ. ఇప్పటికి కూడా ఏ మాట వినాలన్నా మా అమ్మ మాట వింటాను నేను. ఇప్పటికి కూడా అమ్మ మాట మీద ఉండే నడుచుకుంటూ వచ్చిన. అయితే వీడియోస్ కొంతమంది చూసారు, అవసరమారా నీకు, ఎందుకు అవి, వేరే పని చూసుకోయాను ఒకటి, లేకపోతే దుబాయ్ ఇట్లా అని చెప్పని చాలామంది అన్నారు. కానీ నాకు పట్టుదల అంతే, ఇక కావాలి చేయాలి అని ఫిక్స్ అయిపోయినా. దేవుని దయ వల్ల ఇక్కడ దాకా వచ్చేసినాం. కొన్ని ఇక ఇబ్బందులు బాగుపడ్డా, పల్లె అన్నట్టు కాదు, అది చెప్తే ఇంకా దుఃఖం వస్తుంది. ఇబ్బందులు పడుకుంటాను వచ్చిన. నాకు సపోర్ట్ అనేది మా నాన్న నాకు సపోర్ట్ లేదు. మా నాన్న ఒక ఆల్కహాల్, ఎప్పుడు అదే, ఇక డ్రింక్ ఎప్పుడు అదే. ఇక మా నాన్న ఇక ఆ బాధలు భరించలేకనే మా అమ్మ మా ముగ్గురిని పట్టుకొని వచ్చి ఇక్కడ వేరే ఊళ్ళో బతుకుతున్నాం మేము. ఇదే ఛానల్ పెట్టుకున్న అన్నామల ముగ్గురం ఇవే నడిపించుకుంటూ వస్తున్నాం. నాకు కొంచెం అప్పు ఉండే, మా నాన్న పరంగానే కొంచెం పడ్డది అన్నట్టు. ఇక అప్పు తెంపుకున్న దేవుని దయ వల్ల మ్యారేజ్ కూడా చేసుకుని ఇట్నే గెలిపించుకుంటే ఇటు దాకా వచ్చుకుంటూనే ఉన్నా నేను. 2 ఛానల్స్, ఒకటి వెంకీ డిఎన్స్ అని నేను సొంతంగా పెట్టుకున్నా, అండ్ వెంకీ మేము ఇట్లా కలిసి మేము పెట్టుకున్నాం. ఇట్లా అందరం పెట్టుకుని అందులో షార్ట్ ఫిల్మ్స్ ఇట్లా నడిపిస్తున్నా. ఇవి ప్రాంక్స్, ఇవి సపరేట్. ఇవి అట్లా చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చేసిన. ఇక్కడ దాకా వచ్చేసారు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఎక్కువ ఫేమ్ వచ్చిందా, ప్రాంక్స్ ద్వారా ఎక్కువ ఫేమ్ వచ్చిందా? 2. ఎక్కువ అంటే స్టార్టింగ్ ప్రాంక్స్ నుండే దీని సపరేట్, దాని సపరేట్ దానికి అట్లా అయిపోయారు అన్నట్టుగా. ఆ విధంగా ప్రాంక్స్ చేస్తున్నప్పుడు కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. ఎందుకు ప్రాంక్స్ చేస్తున్నారు, వాళ్ళు సీరియస్ అయితే కనుక ఎలాగా అని కొన్ని కామెంట్స్లో వస్తూ ఉంటాయి. వాళ్ళకి మీరు ఆన్సర్స్ ఇస్తూ ఉంటారా?
ఇస్తుడా అంటే లేదు తక్కువ. ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలేదు. నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? వీటిని మేము పట్టించుకోము అంతే ఇక. రిప్లై అవి ఎన్ని కమెంట్స్ రాని మేము చేసి అయితే మేము చేస్తున్నాం. ప్రాంక్ వేసేటప్పుడు అయితే అవతల వాళ్ళకు ఇబ్బంది లెక్క అయితే ఏం లేదు. ఒకవేళ ఇబ్బంది కలిగిందంటే వాళ్ళకు సారీ చెప్తాం, ఆటోమేటిక్గా వీడియో తీసేస్తాం అంతే. వాళ్ళు లాస్ట్ వరకు కూడా ఎంత డైరెక్ట్ ప్రాంక్ చేయను మేము. వాళ్ళు పెట్టుకోమంటారని అడిగిన తర్వాతనే సరే పెట్టుకోరని వాళ్ళు నవ్వుకుంటుంటేనే అప్పుడు ఆ వీడియో పెడతాం మేము. అది మాకు తెలుసు. అవతల వాళ్ళకు వాళ్ళు ఎన్నో అనుకుంటారో అనుకోరు, మనకు సంబంధం లేదు కదా అట్లా. పిల్ల మీద ఒక పాప మీద కూడా చేసినట్టున్నారు మీరు ప్రాంక్. ఆ పాప కొంచెం ముందే చెప్పారా స్క్రిప్టెడా లేకపోతే? ఏ పాప? పాపం చేశారు కదా ఒక కిడ్నాప్ చేస్తున్నట్లుగా. ఓకే ఆమెకు అదే అది వాళ్ళ ఫ్రెండ్ చేయమని చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్తో చెప్పారా? వాళ్ళ ఫ్రెండే ఆమెని ఇట్లా తీసుకొచ్చింది. లాస్ట్కి ఏడ్చింది, కాకపోతే వాళ్ళ ఫ్రెండ్ స్కూల్ కార్లోకి వెళ్ళి కూడా ఇట్లా మీరు చంపేద్దాం ట్రై చేసింది. కార్ ఇట్లా దిగింది, ఇట్లా బయటకు వచ్చేసి స్టాప్ చేసిన అక్కడ మాకు పీసులు అవుట్ అయినాయి దెబ్బకు. లేకపోతే మస్తు భయం అనిపించింది. అప్పటి నుండి డోర్ లాక్లు ఖచ్చితంగా మేము చూసుకుంటాం గ్యారంటీగా. అది మిస్టేక్ అయింది ఆ రోజు లాక్. కొంతమందికి అవి ఇంకొంచెం ఓవర్ యాక్ట్ అయిపోయి లైక్ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి కదా, హార్ట్ అటాక్స్ సంథింగ్, లేకపోతే కొంచెం బాగా ఎఫెక్ట్ అయిపోతారు. అలాంటి అయినాయా మీ దాంట్లో? అయింది. ఎవరికయింది? ఇటు వరంగల్ సైడ్ అని ఒక డైరెక్ట్ డేర్ ప్రాంక్ చేసినాం. అంటే పెళ్లి కొడుకు ఏమని చెప్పిండు అన్నట్టు. ఎవరి మీద? వాళ్ళ ఇది ఫ్యామిలీ మీద మొత్తం మీద ఇట్లా చేయాలని చెప్పని అన్నాడు. ఫ్యామిలీ మీద చేయమన్నారా? పెళ్లి కూతురు మీద కదా? అంటే మొత్తం టోటల్ అంతా అక్కడికి వచ్చేస్తుంది. సరే అని చెప్పని ఇక డైరెక్ట్ మండపాలకి ఉంటాయి విన్నాం. కార్ మొత్తం టోటల్. అది కూడా ఎట్లా మేము పోలీస్ యూనిఫామ్ వేసుకోండి, నేను ఎస్ఐ కానిస్టేబుల్. తమ్ముడు కానిస్టేబుల్, మనోడు ఎస్ఐ. అయితే నా చెల్లెని అతను మోసం చేసిండు అన్న ప్రాంక్ అన్నట్టు. పోయి డైరెక్ట్ చేసేసినాం మేము. అట్లా పోయి ఏమైందని అంటే పోలీసులు వచ్చి షాక్ అయిపోయారు అందరూ. పోయిన తర్వాత ఇక నా చెల్లెనికి ఇట్లా మోసం చేసిండు, తులం బంగారం వేసిండు మెడల, ఇష్టం ఉన్నాయని తినిపించాడు, తాగిపించాడు అని వేసిండు. ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటాడని చెప్పని అన్నాక అంతే. దెబ్బకు పెళ్లి కూతురు తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది అక్కడనే. ఇక చూసుకో పెద్ద ఎత్తున లేసిరు మొత్తం. మాకు పీసులు అవుట్ అయిపోయినాయి. ఇక మరి ఆ పెళ్లి కొడుకన్నా చాలా నాట్లేడు, కంటిన్యూ లెక్కలలో మాట్లాడిండు. పెళ్లి కొడుకు కూడా అరే నేను చూసుకుంటాం పర్లేదు అంతా మేనేజర్ అన్నాడా. ఆ పెళ్లి కొడుకునే కొట్టిర్రు. స్టార్టింగ్ అడిగినాం మరి అందరి హెల్త్ మంచిగా ఉందా, ఏమన్నా హార్ట్ వీక్ ఇట్లా ఎవరన్నా ఉన్నారా, అన్ని డీటెయిల్స్ చూసుకుంటే ఏమన్నాడు కదా, మీరు ఎయిరన్న మొత్తం నా బాధ్యత నేను చూసుకుంటారా అని అన్నాడు. 2-3 సార్లు కాంటాక్ట్ అయినాం. ఆయన కదా మాట చెప్పినాడు. సరేలే నువ్వంతా ధైర్యం ఇచ్చినప్పుడు మేము తెస్తాం, పోయి చేసినాం. ఇక చూసుకో అట్లా అయిన తర్వాత చెప్పకుండా అయిపోయాం మేము. ప్రాంక్ అంతే చెప్పినాక అంతే. బండలు పట్టుకొచ్చి ఇంత గుండ్రాయి తప్పించుకుంటే పోయి కార్లకు వాలి మొత్తం కార్ తుక్తుకు వేసేసారు. పరిగెత్తినాం. దేవుని దయ వల్ల మాకు తెలిసిన కొంచెం ఫ్యాన్స్ అల్లి ఉంటారు కదా, ఆ ఊళ్ళో ఉండేసరికి మమ్మల్ని కాపాడారు వాళ్ళే. పాపం నిజంగా వాళ్ళకి మొక్కాలే. నిజమే, వాళ్ళని మేము నవ్విపించినాం కానీ వాళ్ళని మనం కాపాడిర్రు. ఇంకా ఎట్లకెళ్ళి తెలుసా, పత్తి చేనులలో పడ్డం. పోయి పత్తి చేనులకి వెళ్ళి వడి ఉరికితే కాదు 700 పాపం అయింది. అక్కడ దాక్కున్నాం. అక్కడ దాక్కొని ఇప్పుడు ఏం లేవు, సెల్ ఫోన్లు అలానే ఉన్నాయి, అన్ని అలా ఉన్నాయి, ఏం చేయాలి అర్థమైతే లేదు. వెంటనే మా ఫ్యామిలీ ఫోన్ అయితే మా నాన్న ఇట్లా ఒక 5 ఇట్లా వచ్చి నైట్ కార్లో వచ్చి మమ్మల్ని సేవ్ చేసిరు. మన వెల్కటూరు మన పోలీస్ స్టేషన్ అక్కడ మేడం. మీరు చెప్తున్నా నాకు నవ్వు 3 days ఉన్నాం స్టేషన్లో. నాకు నవ్వు వస్తుంది కొంచెం మీ బాధ చెప్తుంటే. కానీ ఎస్ఐ లాగా వెళ్ళి దొంగలాగా దాక్కున్నారు కదా. ఎస్ఐలోకి వేసి డైరెక్ట్ ఎస్ఐ దగ్గరికి పోయినాం. డ్రెస్ అక్కడే కాదు ఇప్పేసి అంటే మళ్ళీ వేరే డ్రెస్ వేసుకున్నాం, లేకపోతే డేంజర్ ఇంకా డేంజర్ అని. వాళ్ళ వైపు నుంచి కూడా వచ్చేవాళ్ళు, పోలీసుల వైపు నుంచి కూడా ఏదో ఒకటి థ్రెట్ ఉండేది మనకి. ఇక డైరెక్ట్ అది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళ ఇంటికి పోయి అంతా మాట్లాడితే కొంతమంది సారీ చెప్పారు మాకు, అది తప్పు మామూలు దగ్గరనే ఉంది మీదేం లేదు అని చెప్పని క్లోజ్ అయ్యారు. కొంచెం ఇక టీ ఇచ్చిర్రు, కొట్టినందుకు టీ ఇచ్చిర్రు, తాగినాం. ఇక చక్కగా వెళ్ళినాం. బాగా చెప్తున్నారు, కొట్టించిన టీ ఇచ్చారని. ఏం ఎక్స్పెక్ట్ చేశారు? బిర్యానీ ఇస్తే ఓకేనా? అట్లయితే మంచిగా ఉండు కదా తినడానికి, అది దెబ్బలు తినడానికన్నా. మేము నైట్లో ఆ రోజు నైట్లో మేము ఒక ఫంక్షన్ హాల్లో వండుకున్నాం, మొత్తం దోమలు పెట్టినాయి ఘోరంగా. అది చెప్పదనుకో అలాంటి మూమెంట్. ఆ మూమెంట్ అయిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకున్నారు? లేదు, ఆ విధంగా అనుకోలేదు. ఇక అప్పటి నుండి బాగా జాగ్రత్త పడ్డాం. అది అతన్ని నమ్మి పోయినందుకు ఇట్లా అంటే అంటారు కదా, చూపించాడు ఒక దారి, ఇట్లా ఊకురని ఒక చూపించాడు అంతే. అప్పటి నుండి బాగా జాగ్రత్త పడుకుంటూ వచ్చినాం. కానీ చాలా దారుణమైన దారి అది. మా లైఫ్ లో ప్రాంకులలో అంటే బెస్ట్ మెమరీ అదే. ఒకవేళ ఆ అబ్బాయి పెళ్లి కొడుకు నేను చేయించలేదు, సీరియస్ అయిపోయింది కదా మ్యాటర్, ఒకవేళ నేను చేయించలేదు నాకు సంబంధం లేదు అని ఉంటే మీరేం చేసేవాళ్ళు? అని కాల్ రికార్డ్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ చాటింగ్ ఉన్నది. సపోర్ట్ చేసిండు. లాస్ట్ వచ్చేటప్పుడు కూడా అన్న మీరేం బాధపడకూరి, కొట్టినందుకు 10,000 ఇస్తే మీకు అని అన్నాడు. సంతోషపడ్డాం. కాకపోతే ఏం చేసిండు,
మీరు ఊరన్నా మెల్లగా నేను ఫోన్ పిల్ల అమ్ముతా అన్నాడు. అది ఇంకా రాలి ఇప్పటికి 3-4 years అవుతుంది ఇంకా రాలే. తీసి పెట్టేసినాం. పర్లేదు, నో ప్రాబ్లం. ఆయన కూడా దెబ్బలు తిన్నాడు కదా, ఫోన్ తీయని తీసి పెట్టేసినాం. ఓకే, ఇలాంటివి అవుతా మనీ కోసం చేశారా మీరు? అది నేను ఇంకా ఫ్రెండ్ అనుకున్నాను. లేదు, ఫేమస్ కోసం చేసినాం, famous. ఫ్రాంక్ కోసం. అది అంత దూరం పోయి చేసినాం. ఆఖరి ఆ కారు పైసలు కట్టించుకున్నాం, ఇటు లాస్ అయినాం, అటు స్టేషన్లో మొత్తం బాగా ఇబ్బంది అయిపోయింది. ఇక మొత్తానికి తర్వాత మా వాళ్ళు వద్దన్నారు, మా వాళ్ళు బంద్ ఏమని అన్నారు. ఇక చేస్తే వీడియోస్కి చేయండి కానీ లైఫ్ మీద చేయొద్దు అని చెప్పారు. అట్లా అనేసరికి కొంచెం ఆలోచించి అమ్మ ఇప్పట్లో మంచి చేస్తామని చెప్పని ఇట్లా వేసుకుంటూ వచ్చేసినాం. ఆ మూమెంట్ అయిన తర్వాత మొత్తానికి బంద్ చేద్దాం అని అనుకోలేదా? లేదు, అనుకోలేదు. అది ఫీల్డ్ ఇంట్రెస్ట్ అయిపోయింది. అది మళ్ళీ మాకు అది తప్ప మాకు వేరే పని తెలియదు. ఇంకో పని తెలియదు. ఇవి స్టార్ట్ చేయకముందు మీరు ఏం చేస్తూ ఉండేవారు ప్రొఫెషన్? చదువుకుంటే 10th వరకు చదువుకున్నామంటే ఇదే, ఇంకేంది. ఇక నాది కాటన్, పత్తి వ్యాపారం. స్టార్టింగ్ నేను కూడా అదే. మీకు అది సూట్ అవుతుందండి. స్టార్టింగ్ ఇప్పుడు నేను కష్టపడ్డది ఫస్ట్ అదే. ఆ కాటన్ బిజినెస్ చేసిన తర్వాతనే అదే అయిపోయిన తర్వాతనే ఇది పట్టేసినాం. సో ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడైతే సపోర్ట్ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ చేయబట్టే, వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మేము ఇక్కడ కాచి మీతో ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం. సో ఒకవేళ కనుక ఇది ఇక్కడికి ఆపేయాలి అనుకుంటే కనుక నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? చచ్చిపోతాం. ఆపేది లేదు, అంతే. ఆపేది లేదు. ఒకవేళ ఛాన్స్ వస్తే మీరు వెళ్ళిపోతారు కదా, అటు ఇటు రెండు చూసుకుంటాం. ఖచ్చితంగా ఆ రెండు చూస్తారా? మంచిగా ఒక ఫేమ్ వచ్చేసింది, ఒక ప్లేస్కి వెళ్ళిపోయారు, బిజీ అయిపోయారు, అప్పుడు దీన్ని కట్ చేస్తారా మీరు? నడిపిస్తాం. అంటే వేరే వాళ్ళు నడిపించుడే ఎంతైనా కానీ ఇప్పుడు మనం దీని ద్వారా పోయినప్పుడు ఎట్లా ఎదిగిపోయినా చెప్పాను, ఇది మనుషులు కూడా కరెక్ట్ కాదు. అటు ఇటు రెండు చూసుకుంటాం. మీకు 3 ఛానల్స్ ఉన్నాయి కదా? అవును, 3 కాదా? అంటే వెంకిడియన్స్ ఒకటి, మినిమం ఎంటర్టైన్మెంట్స్, ఇటు తెలుగు విలేజ్ స్టోరీస్ అనేది ఏంటంటే వేరే వాళ్ళకి మేము వీడియో చేసి వాళ్ళకి ఇస్తాం అన్నట్టు, అంతే. అది మా పరంగా రాదు ఛానల్, కానీ మేమే యాక్టింగ్ అంతా చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు జస్ట్ రన్ చేస్తుంటారు, మీరు దానికి హెల్ప్ చేస్తుంటారు. మేము ఆర్టిస్ట్ అంతే అలా. ఓకే, మరి ఏ ప్రొఫెషన్ లేదు, దీని మీద మాత్రమే ఉంటున్నారు, వేరే ఒక జాబ్ కూడా ఏం చేయట్లేదు, మనీ ఎంత వస్తూ ఉంటుంది ఒక్కొక్క ఛానల్కి? ఎట్లా వస్తుందో అవన్నీ మన ఆర్టిస్ట్ లెక్క పోతున్నాయి, కారు రెంట్ లెక్క పోతున్నాయి. మరి ఎలా లైఫ్ లీడ్ చేయాలంటే కొంతైనా ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు చూస్తారు. పైగా ఇద్దరు మ్యారీడ్. సారీ, నాకు మీదంటే సంబంధం లేదు, మీరు మ్యారీడ్. ఓకే, సో చెప్పండి. దేవుని దయ వల్ల అయితే ఎంతో కొంత వెళ్తున్నాయి. ఫ్యామిలీ ఒప్పుకుంటారా? అమ్మ నాన్న వరకు అయితే కనుక ఓకేలే, మనోడు ఏదో చేస్తున్నాడు, ఇప్పుడు చెప్పినా వినరు అనుకుంటారు. వైఫ్ వచ్చిన తర్వాత కూడా మ్యాక్సిమం అయితే ఇంట్లో మ్యాక్సిమం చూడాలి కదా. సో అలాంటివన్నీ ఓకేనా? మరి మీకు ఫైనాన్షియల్లీ సెటిల్డా? ఇంటి పరంగా అయితే ఖచ్చితంగా ఎల్ఐసి అంత అయితే ఉన్నది. ఇంటి పరంగా అయితే చూసుకునే అంత ఉన్నది. ఖర్చులకు కానీ పిల్లలకు కానీ అటని ఇటని మొత్తం చూసుకుంటా, అది ఇబ్బంది లేదు. నేను చేసేది ఏంటంటే రాను ఇంకా మంత్లీ ఎంత వస్తుంది? మంత్లీ అని తీసుకుంటారా, లేకపోతే రెమ్యూనరేషన్ వచ్చిన తర్వాత అందరు కూడా మంత్లీ పంచుకున్నాడు? మంత్లీ. అవునా? ఎంత వస్తుంటుంది ఒక ఛానల్కి అప్రాక్సిమేట్లీ? నేను ఇలా కనబడతాను కానీ నైట్ టైం దొంగతనానికి వస్తాను అనుకోకండి. ఓకేనా, చెప్పండి. తక్కువ అంటే పర్లేదు. ఇప్పటికైతే ఒక 1 lakh. అమ్మా అంతేం లేదులే. 5,000 ప్యాకెట్ మనీ కోసం రావు అవి. ఒక 10,000 వస్తే 5,000 షూటింగ్ కోసం, 5,000 మేము దాన్ని యూజ్ చేసుకుంటాం అట్లా. ఓకే, నమ్మేశాను. నిజం అది. లేదు, మా మనిషికి మ్యారేజ్ అయిందండి మీకు మ్యారేజ్ అయింది కదా? అయింది అనుకుంటాను నేను. మరి అనుకుంటున్నారు కదా, మరి మీ మ్యారేజ్ ఖర్చు అంతా కూడా మీరే కొంచెం చూసుకొని ఉంటారు కదా? ఫ్యామిలీ మొత్తం నా పరంగా అయితే నేనే, మీరే. ఇలా మమ్మీ ఇద్దరే కష్టపడ్డారు. మా నాన్న కూడా అట్లా లేదు, మంచోడే. మా నాన్న మంచోడే కావట్లేదు, మంచోడే. అంటే ఊరు పెద్ద మనిషి, మంచి న్యాయగాడు. 10 మంది చెప్పే న్యాయం ఒక్కడే కలిసి చేస్తాడు, అంత టాలెంట్ ఉన్నది. బయట మంచోడే, ఇంటి పరంగా అయితే లాభం లేదు. ఇక అట్లా అన్నట్టు ఎట్లా చూసుకోవాలి. ఇప్పటి వరకు మా నాన్న తరపు నుండి నేను కొనేది ఏం లేదు, మొత్తం మామ నుండే ఇక మేము బతికింది ఇప్పటి వరకు కూడా మామతోనే. సిబ్లింగ్స్ ఉన్నారండి మీకు? లేదు, ముగ్గురు అన్నదమ్ములమే. ముగ్గురు అన్నదమ్ముళ్ళ మీరా? ఏం చేస్తుంటారు బ్రదర్స్? చిన్న తమ్ముడు కూడా యాక్టరే, ఇది వీడియోస్ చేస్తాడు. ఇక అన్న అంటే కొంచెం ఇంట్రెస్ట్ లేదు అన్నకు. ఏం చేస్తారు అన్న కాటన్ బిజినెస్. కాటన్ బిజినెస్, పర్లేదు. మీరు మీ సిబ్లింగ్స్ ఉన్నారా? అన్నదమ్ముళ్ళ? తమ్ముడు ఒక్కరు. ఆయన డిగ్రీ అయిపోయింది, జాబ్ ట్రై చేస్తుండు. జాబేనా? దీంట్లో ఇంట్రెస్ట్ లేదా? చేస్తూ ఉంటారు. అది జాబ్ కూడా చేస్తానన్న. మా కిరాణా షాప్ ఉంది. ఇప్పటికైతే ఫ్యామిలీ అమ్మకి ఇట్లా దాన్ని చూసుకుంటారు. తమ్ముడు కూడా అలా అమ్మకి వెళ్ళి చేస్తాడు. ఒక బేస్ లేకుండా దీని మీదే
అయితే కనుక మీరు ఇలాగ అయిపోలేదు, దీన్ని ఓన్లీ లైఫ్ మీద ప్రొఫెషనల్గా చూసుకోలేదు, దీన్ని ఒక బేస్ అంటూ ఉంది మీకు, మీకు కొంచెం మీరే ఏర్పరచుకోవాలి బేస్ని. అంతే అంతే. సూపర్. సో మన డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అనేది చెప్పాలంటే కొద్దిగా ఆశ అనుకుంటారు కానీ మూవీ ఏనొక్క మూవీలో చిన్న రోల్ అయినా పర్లేదు చేయాలి. అండ్ మహేష్ బాబు గారితో అయితే అది ఒక్క నిమిషాల చచ్చిపోయే క్యారెక్టర్ అయినా కానీ అది చేయాలన్న కోరిక, అది బాగా ఇక నాకు అది బిగ్ ఫ్యాన్ చిన్నప్పటి నుండి. ఓకే, మీరండి? సేమ్. సో మీరు చెప్పేశారు కదా, ఏదైనా ఒక ఆపర్చునిటీ రావాలి. ఏదైనా ఒక రావాలి, అది కూడా రామ్ చరణ్ గారితో ఒక చిన్న రోలు ఇలా షేకండిషన్ చేయాలి నాకు ఆయనతో. మీ ప్లేస్లో మీరే అలా ఉండిపోతే వస్తుంటాయండి ఛాన్సెస్, మీరు రావాలి కదా. అవునవును, అది ఇప్పుడేం లేదు, అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కానీ ప్రయత్నించాలి అంతే, ఏం లేదు. అది ఒక ఆశ, అది ఎప్పుడు తీరుతుంది అనేది ఏం లేదు. తీరని తిరగపోని మనసులో కోరికైతే అది ఒకటి అంతే. ఫస్ట్ ప్రాంక్ ఏంటండి మీకు, మీ లైఫ్లో చేసిన ఫస్ట్ ప్రాంక్? కొరట్ల ఒక అంగడి బజార్ ఉంటుంది, బాగా చేసినాం అక్కడ. స్టార్టింగ్ ఒక ముసలతోని కూరగాయలతోని అట్లా, అది కూడా తొందర అప్పుడు కొత్త కాబట్టి కొంచెం బాగా టెన్షన్ ఉండేది. తర్వాత అది కొంచెం మంచిగా రీచ్ అయింది, అందరు పర్లేరా చేయి అంటే దాన్ని కంటిన్యూ చేసినాం. ఓకే, ప్రాంక్స్ చేసిన తర్వాత వాళ్ళు వీడియో వద్దన్న తర్వాత ఆపేస్తారు కదా, దాని తర్వాత వాళ్ళు గ్రడ్జ్ పెట్టుకొని ఏమైనా చేసినవి ఉంటాయా? లేదు, ఏం లేవా? ఏం లేవు అంతే. వాళ్ళకి మేము అట్లా అన్నా కానీ కూడా మేము వాళ్ళకి సారీ చెప్పేస్తాం, ఎక్కడికి అయిపోతుంది. బాగా ఫన్నీ అయింది ఏమన్నా ఉందా? అంటే ఆ షూటే బాగా ఫన్నీ అయ్యి వాళ్ళు కూడా ఇంకా ఫన్నీ తీసుకున్నది ఒక ఫన్నీది, ఎప్పుడు ప్రాంక్ అంటే ఎప్పుడు కష్టమైన ఎందుకు ప్రాంక్ది బాగా ఫన్నీ అయ్యింది చెప్పండి. పార్క్లో ఫ్రాంక్ ప్రాంక్ అది ఇక వాళ్ళు ఎంత నవ్వుకున్నది తెలియదు కానీ మేమైతే నవ్వుకుంటే చేసినాం అన్నట్టు ప్రాంక్. నాకు ఇటు దమ్మ ఆడలేదు అంత నవ్వినాం. ఎందుకు? ఆ చేసే సౌండ్లకు ఎవరు అంటే ఉంటాం స్పీకర్ ఉంటాను, స్పీకర్ తోని అండ్ మొబైల్ తో ఇట్లా బ్లూటూత్ కనెక్ట్ చేసి ఫ్యాక్స్ ఉంటాయి కదా, అంటే అక్కడ ఆటోమేటిక్ నా దగ్గరనే ఉంటుంది. అవతల వాళ్ళు ఇప్పుడు ఏంది ఇట్లా ఎక్సర్సైజ్ లెక్క అట్లా చేస్తారు అన్నట్టు, ఇట్లా కూడా వేసాను అనుకో, నేను కూడా అతని పక్కన కూర్చొని అతని దగ్గర కూర్చొని అతని లెక్కనే ఎత్తా చేసి బాక్స్ దగ్గర టెంటర్ అవుతుందా సౌండ్ వస్తుంది, దెబ్బకైనా అటు ఇడుగుతారు కథ అక్కడ లేచిపోడే వేసిండు అనుకోని అట్లా జరిగినాయి. ఓకే ఓకే, మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయలేదా? నేనే సౌండ్ నుండి అట్లా వస్తుంది. ఓకే ఓకే, ఒకవేళ మీరు చాలా మందికి ప్రపోజ్ చేసి ఉంటారు ప్రాంక్స్లో, వాళ్ళు సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, కాకపోతే మనం అంతా మేనేజ్ చేస్తాం కాబట్టి అక్కడికి అయిపోతుంది. అక్కడికి అయిపోద్దా? వెళ్ళిపోయేటప్పుడు బాధపడితే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారా? అట్లేం లేరు, అట్లేం లేరు. అక్కడ వరకు లాగలేదు, తెగేంత వరకు లాగలేదు మీరు. అక్కడ కొట్టేదాకా వచ్చారు, వీడియోలో ప్రాంకులే కొట్టేదాకా వచ్చారు, లాస్ట్ వరకు మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి. ఎవరికి ఎక్కువ తగిలినాయి దెబ్బలు? జానులు లెక్కలలో అయితే మనకి గట్టి తాకినాయి అంతే. వరంగల్ కూడా నాకే ఎక్కువ. ఓకే ఓకే ఓకే, మీ గ్లామర్కి సీక్రెట్ అదేనా? ఇక్కడ ఉన్నది చూడు, ఇది అదే. ఓమ్మో, అక్కడ ఘాట్లు పడేంత వరకు కొట్టారా? ఇట్లాంటి కడెం పట్టుకొని కొట్టినాక ఏం చేద్దాం? ఓమ్మో, తప్పదు మరి, ఫ్రాంక్స్ అంటే తప్పదు కదా. తిరిగి కొట్టే అంత బాడీ మీకున్నా తప్పు మీది కాబట్టి మీరు కొట్టలేరు. తప్పు మాది, తల దించుకోడే తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, లేకపోతే ఇక్కడ నుంచి తలలు తీసుకెళ్ళామని కాదు, ఆ తప్పు మొదలెట్టిందే మీరు దేవస కదా, తప్పు మొదలెట్టిందే మీరు. మీ వైపు ఏంటి వాళ్ళు ఒకవేళ మీరు స్టార్ట్ చేయకుండా ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు, మీ పని మీరు చేసుకునేవాళ్ళు, రైట్? సో మీరంతా చేస్తారు, ప్రాంక్స్ అన్నీ చేస్తారు. ఒక పర్సన్కి ట్రాన్స్జెండర్ని చేసినట్టున్నారు మీరు, రీసెంట్గా చేశారు, అది మరీ బీభత్సంగా బాగా ట్రెండ్ అయింది. అది ఆవిడని ఎలాగా, ఆవిడకి ముందే చెప్పారా స్క్రిప్టెడ్? స్క్రిప్టెడ్ అనే కాదు కానీ అయితే ఒక మా తరపున ఒక యాక్టర్ ఉండే, ఆమె స్టేటస్లు పెట్టింది చూసిన, మరి ఈమె ఫస్ట్ అమ్మాయి అనుకున్నాను నేను, అమ్మాయి అనుకున్న తర్వాత ఈమెతో ఒక ప్రాంక్ చేయాలను. కింద కామెంట్స్ అన్ని కూడా బా అమ్మాయి ఎంత బాగుంది, అందరూ అమ్మాయి, నేను కూడా గట్టినే మోసపోయినా, అమ్మాయి చేస్తుందా అంటే వాయిస్ కూడా మరీ అంత ఏమి లేదు, నార్మల్గా ఉంది. అయితే అమ్మాయి చేస్తుందా అంటే చేస్తుందా అన్నది, మరి ఆమె కూడా ఏం చెప్పలేదు నాతో ట్రాన్స్జెండర్ ఇట్లా అని. సరే అని చెప్పని అనుకున్నాం. అయితే ప్రాంక్ ఒకటి ఇట్లా వేస్తా అనుకుంటున్నాం, ఒకటి ఓపెన్ అవుతుంది, దానికి వచ్చి మీరు కట్ చేయాలన్నా లెక్కలంటే సరే అని చెప్పని అన్నది. వచ్చిన తర్వాత మాకు ఆమె వాయిస్ ఏర్పడ్డది, ఇక దాన్ని మళ్ళీ చేంజ్ చేసేసిన, ఇట్లా చేసి మొత్తం చేసేసినారు. మీరు కొన్ని స్క్రిప్టెడ్ చేస్తూ ఉంటారు కదా? అవును, తక్కువ. స్క్రిప్టెడ్ ఎందుకు చేస్తారు మరి? అవి ప్రాంక్స్ అని అలా అంటారు అంటే ఇది ఖచ్చితంగా స్క్రిప్టెడ్ వేయాలి, ఇది అట్లా వేయరాదు మనకు అన్న కాన్సెప్ట్ ని అట్లా చేస్తారు. వాళ్ళు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతారు కదా చేసిన వీడియో బట్టి,
అందుకే వాళ్ళకు అంతే. ఫ్రాంక్ కూడా బాగా చేసినాం అట్లా డేర్లు బాగా డేర్స్ అయినాయి, గొడవలు అయినాయి. మీకు ఇక చెప్పినా కదా. పోలీస్ డ్రెస్ వేసుకొని వెళ్ళి దొంగలా దాక్కున్నారు, అది మంచిదే. తప్పదు మరి, లైఫ్లో మర్చిపోలేదు అది. ఇక అదొక్కడే బాగా పెద్దది. ఇక మీ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత మిమ్మల్ని వాళ్ళకంటే ఎక్కువ కొట్టుంటారు కదా. కొట్టలేదని బాధపడి అద్దు అన్నారు, అంతే, ఏం లేదు. సో ఫైనల్గా మన అంతా కూడా మనం అన్నీ టచ్ చేసేసాం. మీ యొక్క జర్నీ స్ట్రగుల్స్ అన్నీ కూడా చేసాం, సక్సెస్ వరకు వెళ్ళాం. ఫైనల్లీ మీకు ఎంతమంది అండి చిల్డ్రన్? ఇద్దరు, ఒక పాప బాబు, కూతురు కొడుకు. వైఫ్ గారు ఏం చేస్తుంటారు? హోంవర్క్ అంతే. హోంవర్క్ చేస్తారా? ఓకే, అంటే పిల్లలు హోంవర్క్ చేస్తూ ఉంటారు ఇంట్లో. అట్లా ఇలాంటిది నేను ఎప్పుడూ వినలేదు. హౌస్ వైఫ్ విన్నాను కానీ హోంవర్క్ హోమ్ నుండి మనకి ఎత్తుంది. ఫస్ట్ నుంచి కొన్ని వర్డ్స్ వదులుతున్నారు, నేను కొంచెం కంట్రోల్ చేసుకున్నాను, ఇప్పుడు వర్స్ట్ అయిపోయింది. ఓకే, దాంట్లో ఎక్కువ కామెడీ. హోంవర్క్ చేస్తున్నా వదిన గారు, ఎక్కడున్నా సరే మంచిగా హోంవర్క్ చేసుకోండి. ఓకే, పిల్లలకి చేయండి. నెక్స్ట్ మన చరణ్ గారి దగ్గరికి వెళ్దాం. సో మనకి ఎంతమంది అండి పిల్లలు? కాదు, మీకు చెప్పినా కదండి ఫస్ట్ నుంచి. మీరు నా మ్యారేజ్ గురించి అడిగితే నేను కొంచెం స్టక్ అవుతున్నా అంటే మీరు దానికి ఎప్పుడు అర్థం చేసుకుంటే నాకు అర్థమవుతలేదు. నార్మల్గా అండి, నార్మల్ ఇంటర్వ్యూలు అడుగుతాం కదా, మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఆయనకి ఇండస్ట్రీ గురించి చెప్పాను, నాకు లేదు అంతే. ఓకే, ఆపేద్దాం, దీనికి సీరియస్ అవడం ఎందుకు? ఆపేసుడు ఏముంది అన్ని మీకు ఫస్టే చెప్పినా కదా. మ్యారేజ్ గురించి మీరు 3-4 టైమ్స్ మీరు నన్ను అడిగారు, కాకపోతే నేను సైలెంట్ ఉన్నా అంటే దానికి మీరు అర్థం చేసుకోలేదు కదా. నేను జోవియల్గా అడిగాను, అంటే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ పిల్లలు జోగులు ఎక్కడ అడిగి సీరియస్ తీసుకోకు. జోక్ కాదు, నాయనకు ఉంటాయి, కొన్ని ఉంటాయి కదా పర్సనల్. ఒక మాట అడిగి చెప్పేస్తే అయిపోతుంది కదా, ఎందుకు? ఏం చెప్పాలి ఇంకా? కొంచెం చెప్పు. నాకు చెప్పాలంటే ఏం చెప్పాలి? కొంచెం బాధపడుతుండ్రా, చెప్పేస్తే ఏమవుతుంది అలా? నువ్వు చెప్పినావు కదా, అది నీ పర్సనల్, నాకు సంబంధం లేదు. సరే మాట్లాడుకో, నీ ఇష్టం మాట్లాడుకో. ఏమంటే పెళ్ళి ఓకే ఉంటాయి ఏదో. అంటే ప్రాంక్స్లో కూడా మీరు చాలామందికి లవ్ ప్రపోజల్స్ చేస్తుంటారు, వాళ్ళే ఇలాగే సీరియస్ అయితే మీరు ఆల్రెడీ అవన్నీ చేసి వచ్చి ఇలాంటి దానికి ఇలాగ ఫీల్ అయితే కనుక నేనేం చేయలేను. మరి అది ఫ్రాంక్స్ అండి. నేను ఇది ఇంటర్వ్యూ అండి, నార్మల్గా మీ యొక్క ప్రతి ఒక్క క్వశ్చన్ నేను అడగాలి కదా. మీరు ఆల్రెడీ అడిగారు కాబట్టి నేను సైలెంట్ ఉన్నా అంటే దానికి మీరు అర్థం చేసుకొని నన్ను నాకు ముందే చెప్పాలి. దాన్ని ఒకసారి అసలు దాన్ని టచ్ చేయకండి అంటే నేను అడిగేదాన్ని కాదు. ఏ సోమన్ గారు, మీరు నార్మల్గా చెప్తున్నారు. నేను మీకు సమాధానం ఇవ్వలేను కదా ఫస్ట్. సీరియస్ గుర్తి నేను మీకు సమాధానం ఇస్తేమో మీరు దాన్ని మీరు నన్ను అడగాలి ఫస్ట్, తర్వాత. ఇప్పుడు ఏంటి ఆ క్వశ్చన్ అడగడం మీరు తప్పు అంటున్నారా? నాకు ఇష్టం లేదని క్వశ్చన్ అడుగుడు. అది మ్యారేజ్ అయింది, అవ్వంతు అయిన దానికి ఎందుకు, అవ్వలేదని చెప్పడానికి ఎందుకు అంత? కొంతమందికి ఉంటాయి అండి మ్యారేజ్ గురించి. ఏం మాట్లాడుతున్నావు? ఇంట్రెస్ట్ ఉండదు మరి మ్యారేజ్. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. సీరియస్ మాట్లాడుతున్నాను, మాట్లాడ తప్పది. ఇంకా లైఫ్ కి దిక్కులేమని ఇంకా పెళ్లి ఫోన్ చేసి పిలిపించినప్పుడు మనం అది పద్ధతి మంచిగా మాట్లాడాలి. ఎంత మంచి అడిగింది నాకే చెప్తాను పద్ధతి గురించి. అట్టిగా మనం గొడవ పెట్టుకునేటట్టు చేసుకోకు, చెప్తున్నా మంచిగా. అది నీ పర్సనల్, నువ్వు చెప్పినావు కదా, అక్కడికి అడిగింది నువ్వు చెప్పినావు కదా, అయిపోయి అక్కడికి. నేను నా గురించి అన్ని అడిగింది చెప్పిన. ఒక పెళ్ళి అనగానే నేను దాన్ని ఎందుకు చెప్తలేను? అలా తప్పు ఉందా? తప్పు కాదు, నాకు ఇష్టం లేదు అంతే. చెప్పడానికి ఏమైంది నాకు అర్థం కాదు. నీకేమైతుంది మరి చెప్పకపోతే? అది నాకు పద్ధతి అనిపించలేదు. నన్ను అడిగింది అన్ని ఆన్సర్ ఇచ్చిందలే నేను, నువ్వు ఇవ్వాలి. చెప్తున్నా కోపం కన్నా ప్లీజ్ చెప్తున్నా. కాదండి, ఇంత అగ్రెసివ్ పర్సన్ అయితే నాకు ముందే చెప్పాలి కదా మీరు. అది పద్ధతి. ఏంటి ఏమన్నావు? అంత అగ్రెసివ్ పర్సన్ అయితే ఏమన్నావు? అగ్రెసివ్ అన్నాను. అగ్రెసివ్ అంటే కోపదారి అని. కోపదారి లేకూడదు నీకు. మరి మీ యొక్క యాక్షన్స్ అలాగే ఉన్నాయి కదా. నేను నువ్వెట్టుంటా. ప్రాంక్స్ చేసేవాళ్ళు చాలా వరకు తగ్గుంటారని నేను విన్నానండి. తగ్గినా అండి, నేను ఫ్రాంకులు తగ్గిన. ఇది ఇంటర్వ్యూ అంటే తగ్గవరకు తగ్గిన చాలు ఇప్పటికి. మీ లైఫ్లో కూడా చాలా చూసుంటారు ఇలాంటివన్నీ. ఎలాంటి? ఇలాగా మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినా కానీ జోవియల్గా ఉంటారు అనుకున్నాను. ఆయన మ్యారేజ్ గురించి అడిగితే ఎంత ఇబ్బంది పడతారు అనుకోలేదు, అంత ఇబ్బందిగా. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు మరి. సారీ అక్కడ నాకు బాగా అనిపిస్తుంది. సారీ ఏముంది, పెళ్లి గురించి ఫస్ట్ అడిగింది, ఆయన సైలెంట్ ఉన్నా. ఏమో లవ్ బివ్ ఏమో అన్నది, అయినా సపోర్ట్. మరి మీకు ఎంతమంది అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? లేకపోతే లేరని చెప్పు, ఉన్నారని చెప్పు, వాళ్ళు ఏముంది అలా. నేను జోవియల్గా ఇప్పుడు మనం స్టార్టింగ్ అంతా అదే చేస్తున్నాం కదా. సీరియస్ చెప్పింది అనుకుంటున్నావా? సరే చెప్పు. దేనికి చెప్పాలి? నువ్వు చెప్పు. నాకు నేను ఎందుకు చెప్తా?
తప్పు నీది, నా తప్పు లెక్క తప్పు అన్నది అది కూడా ఆమె తప్పు చెప్పబడ నీకు నా కోపం చెప్తున్నా చెప్పడకుండా సార్ అంటే చెప్పండి ఒక పని అయిపోతుంది. నేను ఎందుకు చెప్పాలండి? యాజ్ ఏ యాంకర్గా నేను అన్ని క్వశ్చన్స్ అడగాలి. ఆయన మీ గురించి అడిగాను, మ్యారేజ్ అడిగాను, పిల్లలు అడిగాను, మీకు లేని ఇబ్బంది ఆయనకి ఎందుకు? ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయండి. ఇలాగైతే కనుక ఇంకా వెళ్ళిపోండి. నాకైతే అని చెప్పే ఇక చెప్పేయాలా? చెప్పే. ఇప్పుడు జనరల్గా మేము మేము ఏం చేస్తాం, ఫ్రాంక్స్ చేస్తాం కదా, బయట చేసే బదులు ఇక్కడైతే బెటర్ అని మీద అదే మేము ఇదే చేసినాం మాకు కూడా ఒక వీడియో ఉంటుంది కదా అని ఫ్రాంక్ చేసినాం మీతోని కదా. ఫస్ట్ నుంచి నేను మ్యారేజెస్ గురించి అయితే అనుకోలేదండి. ఫస్ట్ నుంచి మ్యారేజ్ కదా, దాని మీద చేస్తారని అసలు అనుకోలేదు. అందుకే నా ఫస్ట్ నుంచి మ్యారేజ్ అంటే అంత అన్ఈజీగా ఉన్నారు. స్టార్టింగ్ అనుకున్నాం మేము, అరే ఇగో మ్యారేజ్ గురించి ఎట్లా అడిగేంత లెక్క ఉంటుంది. ఒకవేళ అడిగింది అనుకో నేను కరెక్ట్ ఆన్సర్ ఇస్తా, నువ్వు మాత్రం ఫస్ట్ చెప్పకు. అట్లా 2 సార్లు అడిగితే కొంచెం సీరియస్ గా డైరెక్ట్ అని చెప్పిన. ఆల్రెడీ మేము అనుకునే వచ్చినాం, కానీ సెట్ గా అనుకున్నా అయింది, ఆటోమేటిక్ అయిపోయింది. మీరైతే కొంచెం బాగా టెన్షన్ పడరా? టెన్షన్ కాదండి బాబు, ఒక రేంజ్ లోకి తీసుకెళ్లారు నన్ను. ఇక్కడికి ఆపేద్దాం అనుకున్నాను. కొంచెం ఇట్లా తిరుగుతున్నాయి. అవును, ఆల్రెడీ కన్నీళ్ళు కూడా వచ్చిన దగ్గరగా. నాకు ఎందుకు ఈ గోల్ అనుకున్నాను, నేను తెచ్చుకొని మరీ చేయించుకున్నానని. అట్లా ఉంటాయి ఫ్రాంక్ అంటే. మీ ప్రాంక్ ఒక దండం, మీకు ఇంకొక దండం. మీరు సపోర్ట్ చేయాలి మా ఫ్రాంక్ వెళ్ళకండి. ఇంకా మీరు చెప్పండి కదా ఏమని, ఫ్రాంక్స్ చూడండి, సపోర్ట్ చేయండి అని మీ చెప్తారా? నేను ఫస్ట్ ఇంట్రో చెప్పాను కదా, ప్రాంక్స్ చూడడం అంటే ఇష్టం, మన మీద చేస్తేనే కాస్త కష్టం. అందుకే ఇప్పుడు మీ మీద ప్లాన్ చేసినాం. నాకు కొంచెం కష్టంగా ఉంది, చూసుకున్నప్పుడు కొంచెం ఇష్టంగా ఉంటుందేమో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు ఇలాగే కొంతమందిని నవ్వించాలని, మాలాంటి వాళ్ళని మీద దయతలిచి మాలాంటి వాళ్ళ మీద ప్రాంక్ చేయకండి, గుండెకి వస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ లైఫ్ ఇంతకంత మరింత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాకు సపోర్ట్ ఇయ్యరు. ఓకే. సో చూశారు కదా, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్.